హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓటమి లేని వారికి అనుభవం రాదు. అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేదని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. డబ్బును పొదుపుగా వాడేవారు జీవితంలో ఎదుగుతారు. మాటను పొదుపుగా వాడేవారు సమాజంలో ఎదుగుతారు. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. క్యారెక్టర్ లేని వాళ్ళు అన్న మాటలు పట్టించుకొని నువ్వు అతిగా ఆలోచించి నీ మనస్సును బాధపెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. గెలిచేవాళ్ళు 24 గంటలు కష్టపడుతుంటారు. ఓడేవారు 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైనా ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సాయపడమని. ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది తనలాగే కష్ట సుఖాల్లో చలించకుండా సాగమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. జాబిల్ని వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వారు ధైర్యవంతుడు, క్షమించగలిగిన వాడు బలవంతుడు. విజయం సాధించాలంటే మెదడుతో ఆలోచించాలి, మనసుతో పనిచేయాలి. ప్రతి గాయం ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రతి అనుభవం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకటానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. గాయపడనిదే మనిషి పరిపూర్ణుడు కాలేడు. ఎందుకంటే మనిషి తన శిల్పాన్ని తానే చెక్కుకునే శిల్పి కనుక. ఆలోచించకుండా వదిలేసే మాటలు అణుబాంబు కంటే ప్రమాదం. ఇతరులు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకుపడి పరుష భాషతో సమాధానం చెప్పకు, శాంతంగా ప్రవర్తించు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. మీ సమస్యలు ఎవరికీ చెప్పుకోకండి, ఎందుకంటే 90% వాటిని విని ఆనందిస్తారు, మిగిలిన వారు పట్టించుకోరు. ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టతరమైనది. సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండు, ఈ సంతోషాన్ని నలుగురితో పెంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలరు. ఒకరోజు బుద్ధుణ్ణి ఒకరు అడిగారట, నువ్వు మెడిటేషన్ చేసి ఏం పొందావని? దానికి బుద్ధుడు సమాధానం ఇస్తూ ఏమీ పొందలేదు, కానీ నేను పోగొట్టుకునేది మాత్రం చెప్పగలను. అవి కోపం, ఒత్తిడి, ఆందోళన, చావు భయం. ఈ లోకంలో అందరూ మట్టి ముద్దలే, కాకపోతే ఆ మట్టి ముద్దలో కొందరు ప్రేమను కలుపుతారు, మరికొందరు ద్వేషాన్ని నింపుతారు. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు, ఆయాసపడటం తప్ప. శాంతంగా ఉండటం, ఆలోచించటం మొదలు పెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. గతాన్ని తలచడం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కను. ప్రస్తుతంపై మనస్సు లగ్నం చేయి. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. జీవితం ఎవరితోనూ ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. ఆరంభంలోనే ఫలితం అందకపోవచ్చు, అయినా నిరాశ పడకుండా కొనసాగించడమే ఉత్తమ లక్షణం. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మర్యాద అంటే తలంచుకుని బ్రతకడం కాదు, తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా బ్రతకడం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. దేవుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషి తన స్వంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడం, పెళ్లి చేసుకోవడం కాదు. అప్పు లేకపోవడం, మీకు అవసరం వచ్చినప్పుడు పక్కవారి దగ్గర చెయ్యి చాపే అవసరం రాకపోవడం. ఒకరిలా అవ్వాలనుకోవడం ఆశయం, ఒకరిలా ఉండాలనుకోవడం ఆదర్శం. కానీ నువ్వు నీలా ఉండాలనుకోవడం అవసరం. అది నువ్వు గుర్తించగలగడమే అవకాశం. సముద్రం మీద వచ్చే అలలాగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. విజయం తప్పగా వరిస్తుంది. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మాట్లాడే మాటలు న్యాయంగా అయినా ఉండాలి, లేదా నిజంగా అయినా ఉండాలి. తప్పులు కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి మీరే జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. మనిషి నోటిని 2 చోట్ల అదుపు చేసుకోవాలి. ఒకటి తినేటప్పుడు, 2 మాట్లాడినప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాన్ని కాపాడుతుంది. నీ లైఫ్ నీది. దాన్ని ఆ పక్కవారు, అటుపక్కవారు వైపు చూస్తూ వృధా చేయకు. నీ జీవితం మీద నువ్వు 100% బాధ్యతగా తీసుకో. రేపు లేదు అన్నంత కసిగా నీ జీవితాన్ని జీవించు. ఒక మనిషి మరో మనిషికి నోటవదు. నువ్వు స్లోగా ఉంటే బీసీ కాలం నాటివాడివని, ఫాస్ట్‌గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారం అని, బాధపడితే పిరికివాడవని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరమని, అనుమానిస్తే ఎవరిని నమ్మడని, నమ్మితే అమాయకుడివని, మంచిగా ఉంటే చేతగానివాడివని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా అన్ని సందర్భాల్లో అపార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. పక్కవారి జీవితాల్లోకి తొంగి చూసే బదులు నీ బ్రతుకును దిద్దుకుంటే మేలు. సంవత్సరాల తరబడి ద్వేషాలు పెంచుకునే బదులు హృదయపూర్వకంగా క్షమించి 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడడం మేలు. అందని వాటి కోసం చింతించే బదులు కలిగి ఉన్నదాన్ని బట్టి సంతృప్తి చెందడం మేలు. కలిగి ఉన్న వారికే ఇచ్చే బదులు బీదవారికి ఇస్తే మేలు.